అయితే యాక్చువల్‌గా మీరు కూటమి గెలుపు ముందే జెప్పేసారు. గెలుస్తదని జెప్పి. హ్మ్. 'కల్కి' హిట్ ముందే జెప్పేసారు. అంటే మీరు ఎలా గెస్ చేస్తుంటారండి? అది మంచితనం. ఏదైనా మంచిగా మనం మనస్ఫూర్తిగా ఏదైనా చేస్తే జరుగుద్ది. కృష్ణరాజు గారు ఒక మాట అనేవారు. హ్మ్. ఎవరైనా ఎవరినెవరినైనా మంచోళ్ళు అనేవారు కృష్ణరాజు గారు హ్మ్. ఎవరినైనా హ్మ్. సరే. అదేంటి సార్ మీరు ఆడు ఇలా కదా, అది కదా అంటే, ఏమో మరి నాకైతే వాడు అంటే నేను ఎలా చూస్తే అలా అలాగే కనిపిస్తాడు. కనిపిస్తారనేవారు. హ్మ్. అది ఆయన చెప్పే విధానం, ఆయన ఇది అవన్నీ ఎథిక్స్ అన్నీ కూడా మేము ఆయన్ని ఫాలో అవ్వటమే కాదు, కొంత మనలో కూడా ఉంటదది. ఆ మంచితనం అదే అనేది. 'కీరవాణి' గారు జెప్పారు ఒకసారి. 'ప్రభాస్ అందరి హీరోల్లా కాదు. హ్మ్. కంత్రి మాటలు అయి ఉండవు. అంటే ఒకళ్ళ అసలు. గురించి పక్కనోళ్ళ గురించి నెగటివిటీ చెప్పడం అనేది నేను ఈ అవును. రోజు లేదు. వరకు చూడలేదని జెప్పారు యాక్చువల్‌గా. అసలు ఎవరి గురించి అని మేము అందరి హీరోల సినిమాలు చూస్తాం. అందరి హీరోలని అభిమానిస్తాం. హ్మ్. అందరూ ఇండస్ట్రీలో ఉన్న అందరూ అన్నా కూడా గౌరవం మాకు అదే. చాలా. మీరు 'హనుమాన్' సినిమా అప్పుడు కూడా చూసాను ఆ! మీరు. వేరే అదే. ఫంక్షన్‌కొచ్చి సజ్జని బ్లెస్ చేసి మరి అవును. ఎళ్లారు మీరు యాక్చువల్ ఆ తేజాని. బ్లెస్ చేయటం అనేది కృష్ణరాజు గారికి ప్రతి ఒక్కరు వచ్చి పెద్దాయన బ్లెస్సింగ్స్ ఉంటే మాకు చాలును. హ్మ్. ఆయనతో పాటు కూడా నా దగ్గర కూడా ఆళ్ళు బ్లెస్ చేసుకోవడం. ఆళ్ళకి మంచి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకోవడమే కోరుకోవడం కృష్ణరాజు గారికి ఎంత అలవాటో అదే అలవాటు నాకు. అందుకే ఈ హ్మ్. రోజుకి ప్రతి ఒక్కరు వచ్చి నా దగ్గర బ్లెస్సింగ్ తీసుకొని ప్రతి ఒక్కరు ఎళ్తారనమాట. ఆ! అయితే ఇప్పుడు 'సలార్ 2' ఉందమ్మా రెడీగా. 'కల్కి 2' ఉంది. ఈ రెండిట్లో మీరు ఏ సినిమా ఫస్ట్ చూడాలనుకుంటున్నారు? ఆ లాస్ట్ సీన్స్ కన్నా అది కంటిన్యూషన్ చూడాలని నిన్నటి నుంచే బ్రెయిన్ ఏమో అటెళ్ళిపోయింది ఇంకా. మా నాగి గారు ఎంత తొందరగా తీస్తే అంత తొందరగా 'కల్కియే' చూడాలని. 'కల్కి' చూడాలనుకుంది. చూడాలని. ఓకే. తర్వాత ఎలాగా మా ప్రశాంత్ నీల్ 'సలార్' గారు ఆ సినిమా అది ఎలాగా 'సలార్' బ్లాక్ బస్టర్‌గా రెడీ ఉందది. అది ఇంకా ఎన్ని బ్లాక్ బస్టర్‌లు బద్దలు కొడుతదో తెలీదండి 'కల్కి'. అయితే మరి మాట్లాడారా నాగి గారితో గాని, స్వప్న గారితో గాని అయిపోయిన అందరికి తర్వాత? మొత్తం కంగ్రాట్స్ చెప్పారా? వీళ్ళకి ఆ టైంలో బిజీగా ఉంటారని అడ్వాన్స్‌గా అందరికి కంగ్రాట్స్ చెప్పేసాను నేను. ముందే చెప్పేసారు. ముందే చెప్పేసాను నాగి గారికి ఏంటి అందరికి ఆ! చెప్పేసాను. ఆ! నాగి గారు ఈ సినిమా హిట్ చూడక్కర్లేదు. హ్మ్. కానీ దీనికి ఎన్ని ఆస్కార్స్ వస్తాయి అవార్డ్స్ అనేది మనం ఎదురు చూడాలి హ్మ్. అని చెప్పేసాను అన్నమాట నేను ఆ రోజే. ఓకే. ఆస్కార్‌కి కూడా ఖచ్చితంగా యాక్చువల్‌గా అంటే కృష్ణరాజు గారు అన్నీ ముందే గెస్ చేసేవారు గదా! అదే అదే. రాజమౌళి గారికి ఆస్కార్ గాని అసలు ఇది అవును. హ్మ్. రాజమౌళి గారైతే ఫస్ట్ మనకి మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరికైనా ముందు ఆస్కార్ రావాలి అంటే అది రాజమౌళి ద్వారానే వస్తది అన్నారు. హ్మ్. అది నిజమైంది. అదే. అలా మళ్ళీ మన నాగి గారు కూడా. హ్మ్. అయితే ఒక్క ఇదేంటమ్మా అంటే ఇప్పుడు మీరు అంటే ప్రొడ్యూస్ కూడా చేశారు కదా సినిమాలు. హ్మ్. సినిమా హిట్ అయినప్పుడు చాలా ఆనందంగా ఉంటది. అవును. మరి ఒకవేళ ఇప్పుడు అనుకోని ఫలితం ఇప్పుడు 'రాధేశ్యామ్' లాంటి సినిమా చూడ్డానికి బానే ఉన్నా హ్మ్. అనుకోని ఫలితాలు వచ్చినప్పుడు ఎలా ఉండేది? ఎలా తీసుకునేవారు దాన్ని? అంటే కృష్ణరాజు గారు దాని మీద అనాలిసిస్ చేసేవారు. హ్మ్. ఎందుకది అనుకున్న ఇది రాలేదు. హ్మ్. దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ డిస్కస్ చేసి, హ్మ్. దాంట్లో ఉన్న నెగటివిటీని కూడా హ్మ్. తీసుకునేవారు. హ్మ్. ఇది ఇంకా ఇలా ఉంది దీనివల్లే అని హ్మ్. చేసి దాన్ని మళ్ళీ అనాలిసిస్ చేసి హ్మ్. అంటే 'రాధేశ్యామ్' జరిగినప్పుడు మరి 'ప్రభాస్' గారితో మాట్లాడారా? అంటే ఎందుకు మాట్లాడుకున్నారు ఇద్దరు. ఏ ఏ మాట్లాడి ఏమనుకున్నారు? మిస్టేక్స్ కొంచెం క్లైమాక్స్‌లో కొంచెం అంటే కృష్ణరాజు గారు ఒక క్లైమాక్స్ చెప్పారు దానికి. ఓకే. ఆ! ఆ! 100%. ఆ! అది గాని రీచ్ అయితే మన సినిమా ఎక్కడికో ఎళ్ళిపోతుందని ఆయన ఆ రోజే చెప్పారు. ఆ!